అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. గురుగారు, కొత్త సంవత్సరం వస్తుందంటేనే చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. కొత్త ఇల్లు కట్టాలని చెప్పి, విదేశాలకు వెళ్ళాలని చెప్పాలి, మనీ ఫ్లో బాగుండాలని కోరుకుంటారు, మనకి ఏ ఆరోగ్య సమస్యలు రాకూడదని కోరుకుంటారు. మరి 2025లో ఏ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది? ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి అటువంటి నూతన సంవత్సరంలో భాగంగా ఎవరికైతే ఒక 3 రాశుల వారికైతే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి. మరొక రాశికి కూడా ఒక 75% పర్వాలేదు. ఎందుకంటే ఎవరి జాతకంలో అయినా కూడా నడిచేటువంటి దశ అంతర్దశలు ఇక్కడ మెయిన్. గ్రహచారము గోచారం అనేటువంటిది 2 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. కనుక ఈ రెండిటి విషయానికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. కనుక ప్రజెంట్గా మీరు అడిగినటువంటి ప్రశ్నకు 2025లో ఎవరికి పట్టిందల్లా బంగారము, సొంతింటి కల కానీ, ల్యాండ్ తీసుకోవాలి అనే ఆలోచన కానీ, లిటిగేషన్లో ల్యాండ్ ఉంది దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ కావాలి అనుకునేటువంటి వారు కానీ, ఇలా ఎవరైనా ఉండేటువంటి వారు, అందులో మొట్టమొదటి వారు ఎవరయ్యా అనుకుంటే ఖచ్చితంగా మేషరాశి అని చెప్పవచ్చు. ఇందులో నో డౌట్. మేషరాశి వారికి ఉన్నంత అదృష్టము ఈ 2025లో ఏ రాశి వారికి లేదు. విన్నరా? మీరు ఏదనుకుంటే అది మీరు చెయ్యండి, పూర్తి విశ్వాసంతో చేయండి. అయితే ఒకటి ఇక్కడ మీ జాతకంలో కూడా ఈ దశ అంతర్దశలు చూసుకోవాలి. అది చూసుకొని ఓకే అనుకుంటే, ఎందుకంటే ఇక్కడ మనకు 75% పర్వాలేదు, అందులో కూడా ఒక జస్ట్ 5% మనకు కలిసినా దూసుకుపోవచ్చు. ఇక రెండవది ఎక్సలెంట్ అద్భుతము అనుకుంటే సింహరాశి. మళ్ళా సింహరాశి, అష్టమ శని ఉన్న సింహరాశి, 11వ భావంలో గురువు అంటే వట్టి విషయం కాదు, వట్టి విషయమే కాదు. దీని తర్వాత వచ్చేసి మనకు తుల. ఇక వీరికి ఉన్నంత విజయము సూపర్. తులారాశి వారికి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము కావచ్చును, ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము కావచ్చును, మొత్తము కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఇది. 2000 సుమారుగా 11, 12, 13 ఈ సందర్భంలో మీరు అనుభవించినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు మరలా కూడా అనుభవించేటువంటి పరిస్థితి ఉంది ఈ 1.5 ఇయర్. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకోండి. అప్పుడు ఎలాంటి రాజభోగం అనుభవించి ఉన్నారు. ఈ 12 నుండి 14, 15, 14 వరకు, అంతకు ముందే ఇక కొంత. అయితే ఇక్కడ వీరికి కొంత మైనస్ కూడా అయింది ఆ టైంలో, ఏలినాడు శని. బట్ గురు మూలకంగా ఏదో ఒక అద్భుతం అయితే జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైనది ఏమిటి అంటే ధనస్సు రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కటి సంబంధం రావడం కానీ, వివాహ ప్రయత్నాలకు సంబంధించి కానీ, బిజినెస్లో అద్భుతంగా రాణించడం కానీ, సొంత ఇంటి కల కానీ, ల్యాండ్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారు అనుకునేటువంటి వారికి కానీ ఈ ధనస్సు రాశి వారికి ఎక్సలెంట్గా కూడా ఉండబోతుంది. ఇక దీని తర్వాత కుంభం. మళ్ళీ కుంభరాశి వారికి సంబంధించి సొంత ఇంటి కల కానీ, విదేశీ ప్రయాణం కానీ, లేదా ఈ కుంభరాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతంగా యోగము పట్టబోయే పరిస్థితి. పిల్లలకు కుంభరాశి తండ్రిది, పిల్లలు ఒక 25 to 30 yearsలో ఉన్నారు. వీరికి ఏదో ఒక ప్లస్, గౌట్ రిలేటెడ్ జాబ్ రావడమా, ఏమైనా రాస్తున్నారా, మెడికల్ సీట్ రావడమా, అది ఏదైనా కావచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగేటువంటి పరిణామాలు ఈ రాశుల వారికి అయితే కళ్ళు మూసుకొని ఉన్నవి. కనుక ఇక అలా అని చెప్పి మీరు ఇంట్లో చిద్దరగప్పు పడుకుంటే కుదరదు. ఎందుకంటే మనము చేసేటువంటి పని మనం చేస్తూ ఉంటే ప్రకృతి నుండి మనకు ఒక పవర్ అనేటువంటిది వస్తుంది. అది తప్పకుండా అది జనరేట్ అయ్యి, ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా అది ల్యాండ్ కానీ, హౌస్ కానీ, లేదా మీరు ఏది అనుకుంటే అది ముందుకు వెళ్ళిపోవచ్చు. కనుక ఇక్కడ
ఆల్రెడీ మనము లైవ్ లో కూడా చేసి చూపెట్టాం ఐశ్వర్య దీపము. కనుక ఈ ఐశ్వర్య దీపము ఈ రాశుల వారు పెట్టండి. మేషము నుండి, మేషము అదేవిధంగా సింహము, తుల, ధనస్సు, కుంభం, వీళ్ళు కనుక ఐశ్వర్య దీపం పెడితే ఎంతమంది, చాలా మంది కూడా గురువుగారు బాగుంది ఐశ్వర్య దీపం నాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పినటువంటి వారు కొన్ని వందల మంది ఉన్నారు. కనుక చేసుకోండి. ఎంతసేపు నాకు ఈ విధంగా ఉంది ఆ విధంగా ఉంది అనేటువంటి భావన కాకుండా ఈ రెమెడీస్ చేయండి. ఈ ఐశ్వర్య దీపం పెట్టండి. మన ఛానల్లో ఉంటుంది మురళీధర్ శర్మ ఐశ్వర్య దీపం అంటే వస్తుంది. ఈ మిగిలిన రాశుల వారికి మన మొత్తానికి బాగాలేదా, మనమేమి ఈ రాశులకు షిఫ్ట్ కావాలా అనుకునే వారు కూడా ఉన్నారు. అంటే జనరల్గా జోక్గా ఎక్కిరిచ్చేవారు. ఫలానా కుంభరాశి వారు 2 కోట్ల ఆదాయం 20 కోట్ల ఆదాయం అని చెప్పే వాళ్ళు ఉన్నారు. మనం అట్లా చెప్తలేము, సబ్జెక్ట్ చెప్తున్నాము కానీ అర్థం చేసుకోండి. ఆల్రెడీ ఫలానా ఇయర్లో మీకు గుడ్ విల్ కానీ గుడ్ నేమ్ కానీ ఆ టైంలో ఏదో గుడ్ జరిగి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇది 2025 సుమారుగా. సో 2012 నుంచి 15 వరకు చూసుకోమని చెప్తున్నాను. ఈ టైంలో మీ పిల్లలకు వివాహాలు జరగడమా, ఈ టైంలో మీ పిల్లలకు సంతానం కలగడమా, ఈ టైంలో విదేశీ ప్రయాణాలు వెళ్ళడమా, ఈ సమయంలో మీకే ఏమైనా అద్భుతమైన జాబ్ రావడమా, ఇల్లు కట్టుకున్న యోగం రావడమా, అర్థమైందా? జస్ట్ ఒక 11 years బ్యాక్ వేద్దాం, 11 to 12 years ఒక్కసారి వెనక్కి చూస్తే మీకు ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. ఇక్కడ సింపుల్. కనుక తప్పకుండా ఐశ్వర్య దీపాన్ని పెట్టండి. మరొక విషయం ఏమిటి అంటే వృషభ రాశి కానీ మిథున రాశి కానీ, వృషభ రాశి వారికి కూడా ద్వితీయ భావంలో గురువు, అసలు విపరీతమైనటువంటి డబ్బు. బిజినెస్ చేసేవారికి మామూలు పరిస్థితి లేదు. ఇటు 11వ భావంలో శనైశ్వరుడు, 2వ భావంలో గురువు, డబ్బే డబ్బు. వృషభ రాశి వారికి చూడండి ఎంతటి లాభము అంటే మీరు ఈ 1 yearలో ఎక్సలెంట్గా ఉండే పరిస్థితి మీరే చూసుకోండి. 1 year బ్యాక్, 1 year ముందు. ఇక మిథునానికి కూడా పర్వాలేదు, జాబ్ రిలేటెడ్. ఇలా కర్కాటకానికి కూడా ఆల్రెడీ అష్టమ శని నుండి నవమ శని అయిపోతుంది. కర్కాటకానికి ఏంది అంటే 12వ భావానికి గురువు వస్తాడు. 12వ భావానికి గురువు వస్తే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో శనికి సంబంధించినటువంటి ఇబ్బంది నుండి తొలగిపోతున్నారు. ఇట్లా ఒక్కొక్కటి ఉంటుంది. కనుక తప్పకుండా వీరు దీనికి సంబంధించి చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలే ఉంటాయి. కనుక ఓవరాల్గా అందరికీ బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఇయర్ ఈ రాశి వారికి బాగుంది, వచ్చే ఇయర్ మరొక రాశి వారికి బాగుంటుంది. అంతే కదా. ఇప్పుడు నాకు ఈ ఇయర్ బాగుంది అని చెప్పి మనం వారికి బాగుంది. ఇప్పుడు ఒక ఇంట్లో 4-5 ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రాశి ఉంటుంది. అయ్యో అవునా కాదా? కనుక ఒక్కొక్కరికి బాగుంది, ఇంటి యజమానికి బాగుంది అనుకుందాం, వాళ్ళ భార్యకు ఏలినాడు శనిలో ఉంది అనుకుందాం. సో వాళ్ళ భార్య హెల్త్ రిలేటివ్స్తో బాధపడుతుంటే ఈయనకు మానసికంగా ఇబ్బందే కదా. అర్థమైంది కదా పాయింట్. కనుక ఇట్లా ఉంటుంది. 2025లో ఏ రాశుల వారికి బాగుంటుందో చాలా అద్భుతంగా వివరించారు. నూతన ఆంగ్ల సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుందాం, అందులో మనం కూడా ఉండాలని కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు.